హాయ్ ఫ్రెండ్స్, ఇండియన్ కాన్స్టిట్యూషన్ అండ్ పాలిటీ క్లాస్ని కంటిన్యూ చేద్దాం. ఈనాటి క్లాస్లో మనము రెగ్యులేటింగ్ యాక్ట్ గురించి తెలుసుకుందాం. 1773 రెగ్యులేటింగ్ యాక్ట్ గురించి తెలుసుకుందాం. ఈరోజు దాని కంటిన్యూషన్లో 1784లో తీసుకురాబడినటువంటి పిట్స్ ఇండియా యాక్ట్ గురించి తెలుసుకుందాం. ఏంటిది? పిట్స్ ఇండియా యాక్ట్. పిట్స్ ఇండియా యాక్ట్ గురించి తెలుసుకుందాం. పిట్స్ అనే వ్యక్తి బ్రిటన్ ప్రధాని. ఎవరు? పిట్స్ అనే వ్యక్తి బ్రిటన్ ప్రధాని పేరు మీదుగా 1784లో తీసుకురాబడినటువంటి చట్టాన్ని పిట్స్ ఇండియా యాక్ట్ అంటాం. మరి ఈ పిట్స్ ఇండియా యాక్ట్ ద్వారా భారతదేశంలో ఇక్కడ ఈ చట్టం ద్వారా పిట్స్ ఇండియా యాక్ట్ ద్వారా భారతదేశంలో మొట్టమొదటిసారిగా ద్వంద్వ పాలన ప్రవేశపెట్టడం జరిగింది. ఏంటిది? ద్వంద్వ పాలన. ఈ పిట్స్ ఇండియా యాక్ట్ ద్వారా భారతదేశంలో మొట్టమొదటిసారిగా ఫస్ట్ టైం ద్వంద్వ పాలన ప్రవేశపెట్టడం జరిగింది. ఈ ద్వంద్వ పాలన అంటే ఏంటిది? మరి ఈస్ట్ ఇండియా కంపెనీ యొక్క కార్యకలాపాలను రెండు భాగాలుగా విభజించడం జరిగింది. అవి ఏంటి మరి? వ్యాపార సంబంధిత కార్యకలాపాలు, అదేవిధంగా రాజకీయ సంబంధిత కార్యకలాపాలు. ఏంటిది? వ్యాపార సంబంధిత కార్యకలాపాలు మరియు రాజకీయ సంబంధిత కార్యకలాపాలు. వ్యాపార సంబంధిత కార్యకలాపాలు మరియు రాజకీయ సంబంధమైన కార్యకలాపాలు ఈస్ట్ ఇండియా కంపెనీ యొక్క కోర్ట్ ఆఫ్ డైరెక్టర్. ఏంటిది? ఈస్ట్ ఇండియా కంపెనీ యొక్క కోర్ట్ ఆఫ్ డైరెక్టర్ అనే సంస్థ ఈ రెండు కార్యకలాపాలను చూసుకునేది. ఎప్పటి వరకు? 1784 వరకు. కానీ ఈ పిట్స్ ఇండియా యాక్ట్ ద్వారా ద్వంద్వ పాలనను ప్రవేశపెట్టి రాజకీయ కార్యకలాపాలను అదేవిధంగా వ్యాపార కార్యకలాపాలను రెండుగా విభజించడం జరిగింది. ఈ వ్యాపార కార్యకలాపాలను చూడడానికి, పర్యవేక్షించడానికి, నియంత్రించడానికి కోర్ట్ ఆఫ్ డైరెక్టర్ అనే సంస్థను ఎన్నుకోవడం జరిగింది. అంటే దీనికి బాధ్యత అప్పగించడం జరిగింది. అదేవిధంగా రాజకీయ కార్యకలాపాలను పరిశీలించడానికి బోర్డ్ ఆఫ్ కంట్రోల్కు బాధ్యత అప్పగించడం జరిగింది. ఏంటిది? బోర్డ్ ఆఫ్ కంట్రోల్కు బాధ్యత అప్పగించడం జరిగింది. ఇది పిట్స్ ఇండియా యాక్ట్ యొక్క ముఖ్య ప్రతిపాదన. ఓకే, నెక్స్ట్ దీని తర్వాత పిట్స్ ఇండియా యాక్ట్ తర్వాత బ్రిటిష్ ప్రభుత్వం మరొక చట్టాన్ని తీసుకురావడం జరిగింది. ఇప్పుడు 1830లో ఏ చట్టం తీసుకురావడం జరిగింది? చార్టర్ యాక్ట్ 1813. ఈ చార్టర్ యాక్ట్ ద్వారా ఈస్ట్ ఇండియా కంపెనీ యొక్క ట్రేడ్ మోనోపాలీని, ఏంటిది? ట్రేడ్ మోనోపాలీ. ఈస్ట్ ఇండియా కంపెనీ యొక్క ట్రేడ్ మోనోపాలీని రద్దు చేయడం జరిగింది. కానీ వీరికి ఒక ప్రత్యేక సంరక్షణ, అంటే ప్రత్యేక ఒక హక్కు కల్పించడం జరిగింది. ఏ విషయంలో అంటే వ్యాపారం చేసుకోవడానికి చైనాతో వ్యాపారం మరియు టీ వ్యాపారం. చైనాతో వ్యాపారం మరియు టీ వ్యాపారం. ఎందుకు మరి ఈ విషయాల్లో ఈస్ట్ ఇండియా కంపెనీకి మినహాయించడం జరిగింది చైనాతో వ్యాపారం మరియు టీతో వ్యాపారం కోసము? ఎందుకంటే ఈ చట్టం తీసుకొచ్చే నాటికి ఆల్రెడీ ఈస్ట్ ఇండియా కంపెనీ చైనాలో పెట్టుబడి పెట్టింది. కాకుంటే దానికి ఒక రిటర్న్ రాలేదు. అప్పటికి పంట అనేది చేతికి రాకపోవడం వల్ల కాఫీ తోటలు కానీ టీ తోటలు కానీ చైనాలో పెట్టుబడి పెట్టడం వల్ల ఇక్కడ చైనా అంటే ఈస్ట్ ఇండియా కంపెనీకి రిటర్న్ రాకపోవడం, పంట చేతికి రాకపోవడంతో కొన్ని సంవత్సరాల పాటు, కొంతకాలం పాటు ఈస్ట్ ఇండియా కంపెనీకి చైనాతో వ్యాపారం మరియు టీతో వ్యాపారం నుంచి మినహాయింపు ఇవ్వడం జరిగింది. మిగతా వ్యాపారాలన్నీ కూడా రద్దు చేయడం జరిగింది. అంటే ఈస్ట్ ఇండియా కంపెనీతో పాటు మిగతా కంపెనీలు కూడా భారతదేశంతో వ్యాపారం చేయవచ్చు. అంటే భారతదేశంలో ఈస్ట్ ఇండియా కంపెనీ వచ్చినప్పటి నుంచి, అంటే 1600 నుంచి
1830 వరకు కేవలం ఒక్క ఈస్ట్ ఇండియా కంపెనీ మాత్రమే భారతదేశంలో వ్యాపారం చేయడం జరిగింది. కానీ ఈ చట్టం ద్వారా, చార్టర్ యాక్ట్ ద్వారా ఈస్ట్ ఇండియా కంపెనీతో పాటు ఇతర కంపెనీలు కూడా భారతదేశంతో వ్యాపారం చేయడానికి అనుమతి ఇవ్వడం జరిగింది. మరి ఈ చట్టం ద్వారా ఎందుకు ఇతర కంపెనీలకు వ్యాపారం చేయడానికి అనుమతి ఇవ్వడం జరిగిందంటే 1750లో ఇంగ్లాండ్లో పారిశ్రామిక విప్లవం సంభవించింది. ఆ పారిశ్రామిక విప్లవం వల్ల బ్రిటన్లో అధిక స్థాయిలో వస్తువులు మరియు ఉత్పత్తులు పెరిగింది కాబట్టి మిగులు ఉత్పత్తి వలన ప్రపంచంలోని ఇతర దేశాల్లో మార్కెట్ అవసరమైంది బ్రిటన్కు. కావున భారతదేశం లాంటి విశాల దేశంలో, జనాభా అధిక దేశంలో డిమాండ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఇంగ్లాండ్లో తయారైన వస్తువులను భారతదేశంలో విక్రయించడానికి ఒక ఈస్ట్ ఇండియా కంపెనీ సరిపోదు. అంటే భారీ మొత్తంలో వస్తువులు సేవలను ఉత్పత్తి చేయడం, ఎగుమతి చేయడానికి, వ్యాపారం చేయడానికి ఈస్ట్ ఇండియా కంపెనీ మాత్రం సరిపోదు. దాంతోపాటు ఇతర కంపెనీలు కూడా అవసరమయ్యాయి. అంటే ఇతర కంపెనీలు కూడా ఒత్తిడి పెరగడంతో పాటు అంటే ఇంకా కంపెనీలు అవసరం కాబట్టి భారతదేశంలో వ్యాపారం చేయడానికి, వారి యొక్క వస్తువులను భారత మార్కెట్లో విక్రయించడానికి అవసరం కాబట్టి ఈ చట్టం ద్వారా ఈస్ట్ ఇండియా కంపెనీతో పాటు ఇతర కంపెనీలు కూడా భారతదేశంతో వ్యాపారం చేయడానికి ఈ చార్టర్ యాక్ట్ ద్వారా అనుమతి ఇవ్వడం జరిగింది. ఎవరు అనుమతి ఇచ్చారు? మరి బ్రిటన్ పార్లమెంట్. ఎవరు చట్టం తీసుకొచ్చారు? బ్రిటన్ పార్లమెంట్. ఇక్కడ భారతదేశంలో ఎవరికి? ఈస్ట్ ఇండియా కంపెనీతో పాటు ఇతర కంపెనీలు కూడా భారతదేశంలో వ్యాపారం చేయడానికి అనుమతి ఇవ్వడం జరిగింది. ఇది చార్టర్ యాక్ట్కు సంబంధించిన నిబంధన. మరి ఇంకో నిబంధన ఏంటిదంటే ఆంగ్ల విద్యా బోధనానికి, అంటే ఇంగ్లీష్ విద్య కోసం, ఆంగ్ల విద్య కోసం ₹1,00,000 కేటాయించడం జరిగింది. అదేవిధంగా భారతదేశంలో క్రైస్తవ మత ప్రచారానికి క్రైస్తవ మిషనరీలను భారతదేశంలో అనుమతి ఇవ్వడం జరిగింది. మరి ఈ రెండు దేనికోసం చేస్తున్నారంటే భారతీయులు కనిపించడానికి, చూడడానికి భారతీయుల వలె ఉన్న వారి యొక్క మనస్థైర్యం, మానసిక స్థితి మాత్రం బ్రిటన్ వలె, ఒక బ్రిటిష్ పౌరుడి వలె ఉండాలనే ఉద్దేశంతో, అంటే వారి యొక్క ఉత్పత్తులను కొనుగోలు చేయాలని వారు ఏం చేశారంటే భారతదేశంలో బ్రిటిష్ యొక్క మెంటాలిటీని ప్రోత్సహించడం జరిగింది. బ్రిటిష్ యొక్క మెంటాలిటీని ఇక్కడ భారతదేశంలో ఇంగ్లీష్ విద్య ద్వారా, ఆంగ్ల విద్య ద్వారా, అదేవిధంగా క్రైస్తవ మిషనరీల ద్వారా మత ప్రచారంతో భారతీయులను బ్రిటిష్ పౌరుడి వలె ఒక మెంటల్గా, ఒక మానసిక స్థితి తీసుకురావడం కోసం బ్రిటిష్ పౌరుడి వలె భారతీయులు కూడా మానసిక స్థితిని, వారి యొక్క వస్తువులను కొనుగోలు చేయడానికి, వారి మెంటల్ స్థితిని మార్చడానికి ఈ ఆంగ్ల విద్యతో పాటు క్రైస్తవ మిషనరీలను భారతదేశంలో అనుమతి ఇవ్వడం జరిగింది. ఇది చార్టర్ యాక్ట్ ద్వారా, అంటే చార్టర్ యాక్ట్ సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి ప్రతిపాదనలు. ఈ చట్టం తర్వాత 1833లో మరొక చట్టం తీసుకురావడం జరిగింది. ఆ చట్టాన్ని కూడా ఏమంటారంటే చార్టర్ యాక్ట్ అంటారు. ఏంటిది? చార్టర్ యాక్ట్. ఈ యాక్ట్ ద్వారా ఈస్ట్ ఇండియా కంపెనీ యొక్క చైనాతో వ్యాపారం మరియు టీతో వ్యాపారం ఉన్న హక్కులతో పాటు, అంటే ఇంతకుముందే అన్ని హక్కులు రద్దు చేయడం జరిగింది. ఏ చట్టం ద్వారా? 1813 చార్టర్ యాక్ట్ రద్దు చేయడం జరిగింది. ఈ 1833 చట్టం ద్వారా చైనాతో వ్యాపారం మరియు టీతో వ్యాపారంలో ఉన్నటువంటి హక్కు కూడా పూర్తిగా రద్దు చేయడం జరిగింది. అదేవిధంగా 1833 చార్టర్ యాక్ట్ తర్వాత మరొక చట్టం తీసుకురావడం జరిగింది. ఎప్పుడంటే 1853 చార్టర్ యాక్ట్. అంటే 1853 చార్టర్ యాక్ట్. ఈ చట్టం ద్వారా సివిల్ సర్వీసెస్లో ఓపెన్ కాంపిటీషన్ ప్రవేశపెట్టడం జరిగింది. భారతదేశంలో మొట్టమొదటిసారిగా సివిల్ సర్వీసెస్లో ఓపెన్ కాంపిటీషన్ ప్రవేశపెట్టడం జరిగింది. ఇంతకుముందు జాగీర్దారులు, జమీందారులు, ఉన్నత వర్గాల పిల్లలను, వారికి సంబంధించిన బంధువులను నామినేట్ చేసేవారు. అన్నట్టు ఉన్నత పదవులలో, సివిల్ సర్వీసెస్లో ఉన్నత పదవులలో ఈ ఉన్నత వర్గాలకు చెందినటువంటి బంధువులను కానీ వారికి సంబంధించిన కుటుంబీకులను సివిల్ సర్వీసెస్లో నామినేట్ చేసేవారు. కానీ ఈ చట్టం ద్వారా, ఈ చార్టర్ యాక్ట్ ద్వారా ఓపెన్ కాంపిటీషన్ నిర్వహించడం జరిగింది సివిల్ సర్వీసెస్లో. అంటే ఎగ్జామ్స్ ద్వారా సివిల్ సర్వీసెస్లో ప్రవేశించడానికి అనుమతి ఇవ్వడం జరిగింది భారతీయ పౌరులందరికీ. ఓకే, ఈ చట్టం ద్వారా, చార్టర్ యాక్ట్ ద్వారా. మరి ఈ చట్టం ద్వారా
అదేవిధంగా కార్యనిర్వాహక శాఖ యొక్క విధులను స్పష్టంగా చెప్పడం జరిగింది, అంటే స్పష్టంగా పేర్కొనడం జరిగింది. శాసనసభ మరియు కార్యనిర్వాహక శాఖ యొక్క విధులను స్పష్టంగా పేర్కొనడం జరిగింది. ఏ చట్టం ద్వారా? 1853 చార్టర్ యాక్ట్ ద్వారా. ఇది మనం ఈరోజు నేర్చుకున్నటువంటి చట్టాలు. ఏంటిది? 1813 చార్టర్ యాక్ట్, 1833 చార్టర్ యాక్ట్, 1853 చార్టర్ యాక్ట్. నెక్స్ట్ ఇంకో చట్టాలను ఇంకా బ్రిటిష్ ప్రభుత్వం అంటే బ్రిటిష్ పార్లమెంట్ అనేక చట్టాలు తీసుకొస్తుంది ఈస్ట్ ఇండియా కంపెనీ నియంత్రించడానికి. ఇది తర్వాత క్లాస్లో మనం కంటిన్యూ చేసుకుందాం. ఓకే.